మొన్న తేజస్కు సంబంధించి ఒక వీడియో చేస్తున్నప్పుడు ఒక మిత్రుడు ఏమిటంటే కామెంట్లో ఏం చెప్పారంటే మనము తేజస్కును JF-17 మధ్య ఈ పోలికలు ఏంటి, కంపారిజన్ ఏంటి, దాని మీద మాట్లాడవచ్చు కదా అని అన్నారు. ఇక్కడ ఏమిటి అంటే JF-17 అనేది చైనా పాకిస్తాన్ కొలాబరేషన్లో తయారవుతున్న యుద్ధ విమానాలు. కానీ ఆల్రెడీ వీటిలో చాలా డిఫెక్ట్స్ ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మనము మన ప్రతిష్టాత్మకమైన ఈ తేజస్ను JF-17తో కంపేర్ చేయడం అనేది చాలా తప్పు. అసలు కంపేర్ చేయాల్సిన అవసరమే మనకు లేదు. కాబట్టి మనం ఏం చేద్దాము అంటే ఈ తేజస్ను మీకు రష్యాలో ఒక దిగ్గజ సంస్థ సుఖాయిల్ అనే విమానాలను తయారు చేస్తారు. ఇవి చాలా మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. సో వాటి మీద కంపేర్ చేసినప్పుడు ఈ తేజస్ యొక్క సుపీరియారిటీ ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ MiG-29 అనే విమానాలను 21ని మొన్న వీళ్ళు ఆర్డర్ చేశారు రష్యాతో. అలాగే 12 సుఖాయ్ 30 విమానాలను కూడా వీళ్ళు కొంటున్నారు. సో ఇప్పుడు ఇది ఎందుకు కొనాలి? తేజస్ 83 మనమే అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం అర్జెంటుగా రష్యా దగ్గర ఎందుకు కొనాలి అంటే ఏంటి, తేజస్ కన్నా రష్యా దగ్గర ఉండే సుఖాయిలు ఫార్ సుపీరియరా, అడ్వాన్స్డ్గా ఉంటాయా, సో వాటి పనితనము తేజస్ కన్నా గొప్పగా ఉంటుందా అని ఆలోచిస్తే అలా ఏమీ లేదండి. ఇదంతా కూడా మనం ఎందుకు చేస్తాము అంటే మన స్క్వాడ్రాన్స్ను బలోపేతం చేసుకోవడానికి. అంటే ఒక్కొక్క స్క్వాడ్రాన్ దగ్గర 42 విమానాలు ఉండాలి, కానీ మన దగ్గర ఇప్పుడు 30 ఉన్నాయి. కాబట్టి వాటి మనం పెంచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ సుఖాయిలను కొంటున్నాం. అంటే రేపు తేజస్ 83 కూడా రావడానికి 2-3 ఏళ్ళు పైనే పడుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ ఫిలప్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు 2 ఫ్రంట్ వార్ సమ్మర్ రాబోతుందంటే చైనాతోనూ మనకి ఇబ్బంది రావచ్చు, పాకిస్తాన్తోనూ ఇబ్బంది రావచ్చు. కాబట్టి మనం ఇంకా విమానాల అవసరము ఉంది. కాబట్టి మనం అలాగా ఈ స్క్వాడ్రాన్స్ కోసం కొంటాం. సో ఇప్పుడు మనం తేజస్ గురించి మాట్లాడామనుకోండి, ఆల్రెడీ చెప్పుకున్నాం దీంట్లో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనేది మనం చెయ్యగలం. సో JF-17 కన్నా ఇది ఫార్ సుపీరియర్ ఈ విభాగంలో. అలాగే యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ ఎయిర్ అంటారు. సో ఇది కూడా చాలా అడ్వాన్స్డ్ ఫ్యూచర్. అలాగే మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ ఫెసిలిటీ అనేది ఇందులో ఉంటుంది. ఇంకొక గొప్ప ప్రత్యేకత ఏమిటంటే బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ అనేవి ఇందులో మీరు శుభ్రంగా లోడ్ చేయొచ్చు. సో ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం భావిస్తుందంటే మన దగ్గర అస్త్రా అని చెప్పి ఒక బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్ ఉందండి, దీనిని మీకు తేజస్లో ఫిట్ చేయాలని చెప్పి వీళ్ళు చూస్తున్నారు. సో ఇలాగే డార్బీ అని చెప్పేసి ఇంకొక BVR మిజైల్ ఉంది. సో దాని మీద వీళ్ళు ప్రయోగాలు చేసి మన అస్త్రాన్ని అందులో లోడ్ చేస్తారు. ఎందుకంటే ఈ అస్త్రా అనే మిజైల్ ఫార్ సుపీరియర్. కాబట్టి ఇలాగ తేజస్ ఒకటే సుపీరియర్ కాదండి, దాంట్లో అమర్చబడే బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ కూడా మీకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మరి ఇప్పుడు మళ్ళీ కంపారిజన్ తేజస్కిను సుఖాయిలకు పోల్చినప్పుడు ఎవరు సుపీరియర్గా ఉంటారంటే ఖచ్చితంగా తేజస్సేనండి. ఎందుకంటే ఇది న్యూ జనరేషన్ యుద్ధ విమానం. సో సుఖాయిల కన్నా ఎన్నో రెట్లు, అంటే మీరు సుఖాయిలు అన్నప్పుడు చాలా వెయిట్గా ఉంటుంది. వెయిట్గా ఉన్నప్పుడు అందులో మీరు ఆయుధాలు మిజైల్స్ ఎన్ని అమర్చగలరో తేజస్ లాంటి లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్లో ఆ ఆయుధాలను అంతా కూడా మీరు ఉంచగలరు. అలాగే ఇది 52,000 అడుగులు పైకి వెళ్ళి అంటే అంతటి ఆల్టిట్యూడ్లో కూడా 1.6 నుంచి 1.8 వరకు మ్యాచ్ స్పీడ్ని అందుకోగలదు. అంటే 1 పాయింట్ అన్నప్పుడు ఏంటంటే ధ్వని వేగము. సో ధ్వని వేగానికన్నా ఎక్కువగా ఇది సుఖాయి కన్నా వేగంగా తేజస్ ప్రయాణించగలదు. ఎక్కడ 52,000 అడుగులు పైన కూడా ఆ ఆల్టిట్యూడ్లో కూడా ఇది ఆల్ వెదర్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. కాబట్టి ఫార్ సుపీరియర్గా ఉంటుంది. సో ఇలా చూసుకున్నాం అనుకోండి, JF-17 అనే కంపారిజన్ మీకు ఎక్కడ కూడా కనపడదు. అంటే 52,000 అడుగులు అది వెళ్ళలేదు, 1.6 మ్యాచ్ స్పీడ్ అది అందుకోలేదు. ఇలాంటి అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనండి, అలాగే BVR మిజైల్స్ లోడ్ చేసే కెపాసిటీ అనేవి మీకు JF-17కి ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి దీన్ని మనం ఈజీగా అవుట్ ఫ్లాంక్ చేసేవచ్చు అని చెప్పేసి నిపుణులు భావిస్తున్నారు. అలాగే మీరు ఈ తేజస్ అనేది పూర్తిగా అంటే 60% ఇందులో ఉండే కాంపోనెంట్స్ అనేవి మన భారతదేశంలో తయారు చేసినవే. అంటే ఇలా చూసుకున్నాం అనుకోండి, మనకు ఏమైపోతుందంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, టాటా, మహేంద్ర, L&T ఇలాంటి దిగ్గజ సంస్థలు తయారు చేసే కాంపోనెంట్స్తో మీకు తేజస్ అనే విమానాన్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ సంస్థల్లో ఉండే ఇంజనీర్స్ ప్రపంచ స్థాయిలో వేరే దేశాల దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ పొంది అక్కడ ఉండే టెక్నాలజీని నేర్చుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆ వింగ్ ఏదైతే ఉందో అక్కడ ప్రయోగాలు చేస్తూ కొత్త పరికరాలు అనండి, కొత్త సిస్టమ్స్ అనండి, వీటినంతా కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వీటినే వాళ్ళు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఈ తేజస్ విమానాల్లో
వాళ్ళు మోహరించారు. సో ఇలా దగ్గర దగ్గర 60% కాంపోనెంట్స్ అనేవి మీకు టాటాస్ అనండి, మహేంద్రాస్ అనండి, లార్సన్ అండ్ టూబ్రో అనండి, వీళ్ళ సంస్థలకు చెందిన ఆ పరికరాలనే మనం వాడుతున్నాం. సో ఇలా చూసుకున్నాం అనుకోండి, ఆ ఇండియన్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ అనేది ఎన్ని రెట్లుగా మీకు అసలు అభివృద్ధి చెందుతూ వస్తుందని చెప్పి ఇంతంత పెద్ద ప్రైవేట్ సెక్టార్కు సంబంధించిన దిగ్గజ సంస్థలు వీటిలో ఇన్వాల్వ్ అవ్వడం వలన మన టెక్నాలజీ అనండి, మన యుద్ధ విమానాలు అనండి, మన మిజైల్ సిస్టమ్ అనండి, అలాగే మీకు స్పేస్కి సంబంధించిన ఎటువంటి వ్యవహారాలు అంటే మనం ఎన్నో స్పేస్ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నాం కాబట్టి వాటిలో అన్నిట్లో కూడా సో ఈ సంస్థలు కలగజేసుకోవడం వలన, వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వడం వలన మనం ఎన్నో విధాలుగా ఈ అడ్వాన్స్మెంట్ అనేది సాధించగలం. సో సరిగ్గా దీనికి గొప్ప ఉదాహరణ తేజస్ నేను చెప్పాను కదా, ఆల్రెడీ 50 ఏళ్ళుగా దీని మీద ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పాము. సో ఇవాళ మనం చాలా గొప్ప ఒక యుద్ధ విమానాన్ని తయారు చేసాము, అందులో అడ్వాన్స్డ్ ఫీచర్స్ని అమర్చగలిగాం. ఇదంతా కూడా సెల్ఫ్ రిలయంట్ ఇండియాలో భాగమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ తేజస్ విమానాల్ని తయారు చేస్తున్నట్టే సుఖాయిల్ను కూడా వాళ్లే తయారు చేస్తారు. అంటే ఏంటి, అప్గ్రేడేషన్ అనండి, మిగతా టెక్నాలజీ అనండి, రష్యా శాస్త్రవేత్తలు వచ్చి మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడ మన భారతదేశంలోనే ఈ రష్యాకు సంబంధించిన విమానాలను మనం తయారు చేస్తున్నాము, ఇక్కడి నుంచే రేపు ఎక్స్పోర్ట్స్ చేయాలని కూడా అనుకుంటున్నాం. ఇలాగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తేజస్ను తయారు చేస్తూ ఉంటుంది, సుఖాయిల్ను కూడా తయారు చేస్తూ ఉంటుంది. కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటో చెప్పమంటారా, ఈ తేజస్ యుద్ధ విమానాన్ని మీరు తయారు చేయాలంటే 550 కోట్ల రూపాయలు ఒక్కొక్క యుద్ధ విమానానికి అవుతుంది. చూసుకోండి, 550 కోట్లు టూ మచ్ అనమాట. అదే మీరు సుఖాయిల్ని తయారు చేయాలంటే 430 కోట్లు ఉంటే చాలు. అంటే 120 కోట్లు ఒకదానికి తేడా ఉంటుంది. తేడా ఉందే కానీ సుఖాయిల్ కన్నా తేజస్ అనే యుద్ధ విమానం ఎన్నో రెట్లు మీకు ఫార్ సుపీరియర్ అని చెప్పేసి మీకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు చెప్తున్నారు. 120 కోట్లు ఎక్కువ అవనండి, కానీ దీంట్లో ఉండే ఫీచర్స్, దీని వేగము, ఇది మీ వాడే ఆ బీవీఆర్ మిజైల్స్ యొక్క టెక్నాలజీ చాలా చాలా అడ్వాన్స్డ్ కాబట్టి మీకు తేజస్ అనేది రేపు అంటే ఒక న్యూ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్గా మనం చూడాలి. సుఖాయిల్ అనేవి కూడా అడ్వాన్స్డ్గా ఉన్నా కూడా వాటిని మనం బ్యాకప్గానే వాడతాము. అంటే ఏం చేస్తాము, రేపు యుద్ధం అని వచ్చినప్పుడు రాఫల్స్ను వాడతాము, తేజస్ను వాడతాము, వీటికి బ్యాకప్గానే MiG-29లు, సుఖాయిల్ 13లు వాడతాం. అంటే ఏంటి, ఇక్కడ మనం రష్యాని ఓవర్టేక్ చేసేసామా అంటే ఈ టెక్నాలజీ వరకు రష్యా సపోర్ట్ ఉన్నా కూడా రష్యా విమానానికన్నా మనము తయారు చేసిన తేజస్లు అనేవి అడ్వాన్స్డ్గా ఉన్నాయనేదే ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఒక విషయం. కాబట్టి మనం ఫర్దర్గా ఇక JF-17 పనితనం ఏంటి, అలాగే తేజస్ పనితనం ఏంటి అనేది కంపారిజన్ చేయడమే వేస్ట్. మనము డైరెక్ట్గా రష్యా టెక్నాలజీతో ఇండియాలో తయారు చేయబడుతున్న సుఖాయిల్తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి. ఎందుకంటే ఇవాళ వరకు మీకు చూసారనుకోండి, సుఖాయి లాంటి ఒక హెవీ వెయిట్ ఫైటర్ జెట్స్ అనేవి ప్రపంచంలో ఎవరు కూడా తయారు చేయలేదు. ఇండియా దీన్ని చాలా చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు వాడుతూనే వస్తున్నాము, ఎన్నో యుద్ధాల్లో వాడాము. సో వాటికి ఆల్టర్నేట్గానే మనము ఈ లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ అనే దాన్ని మనం వాడుతున్నాము. కాబట్టి ఇక మీద ఫర్దర్గా మనం JF-17తో దీన్ని కంపేర్ చేయక్కర్లేదండి. రష్యా లాంటి ఒక దిగ్గజ దేశము తయారు చేస్తున్న ఆ యుద్ధ విమానాలతో మన తేజస్ను కంపేర్ చేసుకుంటే మనకు కూడా మనం సుపీరియర్గా ఉన్నాము, మనం ఫార్ అడ్వాన్స్డ్గా ఉన్నాము అనే ఆ కిక్ అనేది ఉంటుంది. కాబట్టి మనం పువర్ క్లాస్లో ఉండే ఒక విమానంతో మన టాప్ క్లాస్ విమానాన్ని మనం కంపేర్ చేయకూడదనేది నా మనవి. సో ఇంకా కూడా తేజస్ యొక్క పనితనం ఎలా ఉంటుంది దాని కంపారిజన్ మీరు చేయగలిగితే, JF-17తో కంపేర్ చేయగలిగితే, దాని ఫీచర్స్ ఏంటి దీని ఫీచర్స్ ఏంటి కంపేర్ చేయగలిగితే ఇంకా కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఆ పని మీరు చేస్తారని కోరుకున్నాను. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఈ వీడియోకి సంబంధించి మీరు మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.